ఎప్పుడైనా సరే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడినే అంగారకుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి మామూలు సంకష్టహర చతుర్థి కన్నా ఈ అంగారక సంకష్టహర చతుర్థికి శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు, అప్పులు, శత్రువులు అవన్నీ పోవాలంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థి జనవరి 6వ తేదీ గణపతిని ప్రత్యేకంగా పూజించండి. ఆ ప్రత్యేకమైన పూజ చేస్తే గణపతి అనుగ్రహం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. చక్కగా ఒక పీట ఉంచుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద అష్టదళ పద్మం ముగ్గు బియ్య పిండితో వేయండి. గణపతికి జిల్లేడాకులు అంటే చాలా ఇష్టం అండి. తప్పకుండా మీరు జిల్లేడు పూలు, జిల్లేడు ఆకులు గణపతి పూజలో ఉంచాలి. 21 జిల్లేడు ఆకులు తెచ్చుకోండి. ఎందుకంటే గణపతికి 21 అంకె అంటే చాలా ఇష్టం. ఈ 21 జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ఉంచాలి. మళ్ళీ పూజ చేసేటప్పుడు కూడా జిల్లేడు పూలతో పూజ చేయాలి. జిల్లేడు పూలు వేస్తూ ఒక మంత్రం చదువుకోవాలి. శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే. ఇది మంత్రం. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని సమస్యల నుంచి బయట